అఖండ 2 మూవీ ఫైనల్ గా 12న అంటే ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. 11న అంటే ఒక రోజు ముందే ప్రివ్యూ పడబోతోంది. విచిత్రం ఏంటంటే దుబాయ్లో ఆల్రెడీ కొన్ని చోట్ల ప్రివ్యూలు పడి రివ్యూలు రీసౌండ్ చేశాయి. కాబట్టి హిట్ టాక్ వచ్చాక రిలీజ్ అవుతూ ఉండడంతో ఇది రిలీజ్ కాదు రీ రిలీజ్ అంటున్నారు. ఇక 200 కోట్ల బడ్జెట్ తో తీసిన బాలయ్య మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా 500 కోట్లు రాబట్టినా హిట్ అనలేమంటున్నారు. 700 కోట్లకు ఒక్క పైసా తగ్గినా ఇది బ్లాక్ బస్టర్ అనలేం అన్న లెక్కలతో షాక్ ఇస్తున్నారు. ఇంతకీ 200 కోట్ల బడ్జెట్ కి 700 కోట్ల వసూలు రావాలన్న కంపల్సరీకి ఉన్న లింక్ ఏంటి? యుఎస్ నుంచి ఆంధ్ర వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినా ఇంకా నైజాంలో ఎందుకు బుకింగ్ కష్టాలు కంటిన్యూ అయ్యాయి? ఓపెనింగ్స్ లో 100 కోట్ల రికార్డు వచ్చేలా ఉందా? హ్యావ్ ఎ లుక్. అఖండ 2 మూవీకి క్లియరెన్స్ వచ్చింది 12న అంటే శుక్రవారం వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ 11న అంటే గురువారం సాయంత్రం కల్లా వరల్డ్ వైడ్గా 1000 షోలు పడబోతున్నాయి. అంతా బానే ఉంది. కానీ నైజాంలోనే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కష్టాలు తప్పట్లేదు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్తో నిర్మాతకు ఉన్న ఇష్యూస్ వల్లే డిలే అయిందంటున్నారు. కానీ ఈలోపు ఆంధ్ర నుంచి అమెరికా వరకు అఖండ 2 మూవీ టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. యుఎస్లో అయితే మొదటి అరగంటలోనే $125,000 విలువ చేసే టికెట్స్ని సేల్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 7,200 టికెట్లు కేవలం మొదటి అరగంటలో బుక్ అయినట్లు టికెట్ల సంఖ్య చెబుతోంది. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే 200 కోట్ల బడ్జెట్తో అఖండ 2 వస్తుందన్న విషయమే ప్రమోషన్లో కనిపించలేదు. కానీ 75 కోట్లు కేవలం గ్రాఫిక్స్కే ఖర్చు చేయడంతో 200 కోట్ల బొమ్మ 300 కోట్లు రాబట్టినా నో యూజ్ అంటున్నారు. 550 కోట్లు వస్తే అఖండ 2 మూవీని యావరేజ్గా కన్సిడర్ చేస్తారట. 700 కోట్లు వస్తేనే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటారట. ఈ లెక్కలే విచిత్రంగా ఉన్నాయి. ఆల్రెడీ 5వ తారీఖున పడాల్సిన సినిమా తాలూకా ప్రివ్యూ దుబాయ్లో కొన్ని చోట్ల పడటంతో టాక్ కిక్కిచ్చింది. అక్కడి రివ్యూ రైటర్ ఉమర్ సింధు అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చేశాడు. కట్ చేస్తే వాయిదా పడి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. కాబట్టి హిట్ మూవీ మళ్ళీ విడుదలైనట్టే అన్న కాన్ఫిడెన్స్ ఫిలిం టీంలో కనిపిస్తుంది. అందుకే ఓపెనింగ్స్ 100 కోట్లు వస్తాయనే అంచనాలున్నాయి. హిందీ మార్కెట్ నుంచే 450 కోట్లపైన వసూళ్లు రావచ్చు అంటున్నారు. ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ బడ్జెట్ 200 కోట్లు కాబట్టి అంతకు మించి వసూళ్లు వస్తేనే లాభం. కానీ దాన్ని కూడా లాభం కాదంటున్నారు. అదే అర్థం కావట్లేదు. ఆ విషయానికి వస్తే ఈ మూవీని వరల్డ్ వైడ్గా థియేటికల్ రైట్స్తో కలుపుకొని అన్ని రైట్స్ని 550 కోట్లకు పైనే అమ్మేశారు. సో డిస్ట్రిబ్యూటర్స్ బయటపడాలంటే అఖండ 2 మూవీ 550 కోట్లకు మించి వసూళ్లు రాబట్టాలి. అప్పుడు కూడా యావరేజ్ కిందే కన్సిడర్ చేస్తారట. 200 కోట్లు పెట్టుబడితో పోలిస్తే 1 కోటి ఎక్కువ వచ్చినా హిట్టే. కానీ డిస్ట్రిబ్యూషన్ లెక్కలు వేరుగా ఉంటాయి. నిర్మాత హిట్ అయితే సరిపోతుందా? డిస్ట్రిబ్యూటర్ కూడా గట్టెక్కాలి కదా. అందుకే 700 కోట్లపైనే రాబడితేనే ఇది బ్లాక్ బస్టర్ అంటున్నారు. కానీ కాంతారా 2 మించేలా నార్త్లో అంచనాలున్నాయి. ఆల్రెడీ టాక్ కూడా కిక్కిస్తోంది. అందుకే ఇది 1000 కోట్ల బొమ్మ అంటున్నారు. అదే జరిగితే రికార్డు 550 కోట్ల నెంబర్ దాటినా అది కూడా రికార్డే. మొత్తానికి విన్ విన్ సిచ్యువేషన్లో ఏదో ఒక రికార్డు రావటం అఖండ 2కి ఖాయమైంది.